హలో. హలో. అన్న చెప్పండి అన్న. బ్రదరు, ఎక్కడున్నా మంది? కాకినాడ అండి, మాది కాకినాడ. ఆహా, ఏం చేస్తారన్న మీరు? నేను పెయింటింగ్ వర్క్ చేస్తానండి. ఓకే. అదే ఇప్పుడు వీడియో ఒకటి పెట్టారు కదండి, అందులో వంశీ గారి ఫోటో ఒకటి, ఆ, అడ్వర్ట్ ఇలియం గారి ఫోటో ఒకటి వేశారు, ఇంకొక ఆయన ఏదో ఫోటో వేశారు. ఆ, వేసి మనోడు వీడియో మాట్లాడాడు. మనోడు నెంబర్ లేదండి, ఆయన ఫోన్ నెంబర్, వీడియో మాట్లాడే నెంబరు. ఎందుకన్నా? అంటే కొంచెం మాట్లాడాలి. ఎప్పుడు చూసినా మనోడు యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికిన దినాల్లో, లేకపోతే ఆయనకు సంబంధించిన ప్రవచనాలను ఎత్తి మాట్లాడతాడే తప్ప, యేసుక్రీస్తు వారు ప్రారంభంలో ఎలా ఉన్నారు, భూమి మీదకి రాకముందు అక్కడ ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన స్థితి ఏంటి, దానికి సంబంధించి ఎప్పుడు కూడా దానికి సంబంధించిన వివరణ ఇచ్చినట్లుగా నాకు ఎక్కడ కనిపించలేదు మనోడు. దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అనమాట. ఓకే. హలో. చెప్పండి చెప్పండి. లైన్ లో ఉంటున్నా. ఒక్క నిమిషం మాట్లాడుతున్నా. హలో. హలో. వందనాలన్నా. చెప్పండి అన్న. వందనాలన్నా. ఎక్కడి నుంచి అన్నా? కాకినాడ అండి. కాకినాడ. అవునండి, కాకినాడ. ఓకే. ఇది మనోడు వీడియో మాట్లాడిన పేరేం పేరండి? భగవాన్ దాస్. భగవాన్ దాస్. ఓకే ఓకే. లాస్ట్ టైం ఒకసారి మాట్లాడాను ఆయనతోని. అవునా? మనోడు ఫోన్ కి దొరకడు అసలు. ఎందుకని? ఏమో మరి, ఏదో నాకు అర్థం అవట్లేదు. వీడు యూట్యూబ్ లో మాట్లాడుతున్నాడు తప్ప, ఫోన్ నెంబర్ అయితే ఆయనది అనుకుంటాం కదా నెంబరు. ఆయనతో మాట్లాడదాం అనుకుంటాం, ఎవరెవరో ఇస్తుంటారు. చెప్పండి చెప్పండి. ఆయనే నేను. మీరేనా భగవాన్ దాస్ అంటే? వాయిస్ అలా లేదు. అవునా? మాట్లాడుతూ ఉండండి, మీకు అర్థమవుతుంది. చెప్పండి అన్న. అది వీడియో మీరు ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చూపించే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు. అదే ప్రయత్నం చేస్తుంటారు. అంటే అన్న చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే అలాంటి వీడియోలే ఎక్కువ మంది చూడటం వల్ల, మీలాంటి వాళ్ళు చూడటం వల్ల ఈయన ఎప్పుడు ఇదే మాట్లాడతాడా అనేటటువంటి విధంగా ఒక ఇది వచ్చింది. కానీ మిగతా విషయాలు, ఈ విషయాల కంటే ఎక్కువ వీడియోలు అవే ఉన్నాయి, జనరల్ విషయాలే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అది చూడరు మన వాళ్ళు, దాన్ని అసలు పట్టించుకోరు. సరే అన్న, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఎలా ఉన్నారో ఏమన్నా బైబిల్ నుంచి ఒక 2 రిఫరెన్స్లు మాకేమైనా వివరించగలరా? ఖచ్చితంగా వివరించగలను. చెప్పండి అన్న. కాకపోతే ఇప్పుడు నేను ఆన్ ద వే జర్నీలో ఉంటుండగా తమ్ముడు కలిశాడు, ఆయనకు మీరు ఫోన్ చేశారు, సడన్ గా నాకు ఇచ్చేసాడు ఆయన. ఓకే. నేను జర్నీలో ఉన్నాను, ఇప్పుడు ప్రేయర్ ముగించుకొని వెళ్తున్నాను. కానీ ఒక విషయం అయితే చెప్తున్నాను. చెప్పండి అన్న. కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి రిఫరెన్స్లు, పాత నిబంధనలో లేదా నేను అడిగింది మీకు అర్థమైందన్నా? నాకు కొత్త నిబంధన పాత నిబంధన కాదు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఆయన స్థితి ఏంటో, ఆయన ఎలా ఉన్నారు, ఆయన ఏమై ఉన్నారు అన్న దాని గురించి ఒక 2 రిఫరెన్స్లు. ప్రవచనాలు కదన్న, ప్రవచనాలు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉంటాడు అన్నది ప్రవచనాలు కాకుండా, ఆయన పరలోకంలో లేకపోతే తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు అనడానికి ఒక 2 రిఫరెన్స్లు కొంచెం వివరిస్తే బాగుంటదేమో అనేసి నా ఆలోచన అనమాట. మీరు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి అన్న. అలాగే చెప్పండి అన్న. చెప్పండి. మీరు చదివి వివరించండి అన్న. మీ నోటి ద్వారా వింటే బాగుంటది అనేది. అంటే నేను బండి మీద ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాను, వెళ్ళాలని చెప్పేసి మొత్తం రెడీ చేసుకొని ఉన్నాను అని చెప్పాను కదా. బైబిల్ ఉంటే ఒక సమయము కుదిరితే ఒక రోజు నేను ఖాళీ ఉన్నప్పుడు, మళ్ళీ ఎందుకంటే నేను ఇప్పుడు తొందరగా 25 కిలోమీటర్స్ ఇప్పుడు వెళ్ళాలి, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళా 100 కిలోమీటర్స్ వెళ్ళాలి, అక్కడ ముగించుకొని మళ్ళీ అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరం హైదరాబాద్ ఉంటది, అక్కడికి వెళ్ళాలి. అంటే మీరు కంటిన్యూగా ఇదే విషయం మీద మీరు మాట్లాడుతున్నారు కనుక అంత అవగాహన లేకుండా ఉన్నాయన్నా 2 రిఫరెన్స్లు అన్నా? అందుకోసమే చెప్పాను రిఫరెన్స్ మీరు మాట్లాడండి అని చెప్పేసి. మీరు రాసుకోండి, తర్వాత చదవండి, అంతగా మీకు ఎక్స్ప్లెనేషన్ దాని గురించినటువంటి వివరణ. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయండి అని. ఎంత కొలసీ పత్రిక 1:24లో దేవుని మర్మమై ఉన్నాడు అనే విషయం
ఈ లోకానికి రాక మునుపు మర్మముగా ఉన్నాడు అంటే దాచిపెట్టబడి ఉన్నాడు, సీక్రెట్ గా దేవుడు ఉంచాడు. నేను ఆ నేను తర్వాత అడిగింది అది కాదన్నా, నేను అడిగింది అది కాదు. ఆయన స్థితి ఏంటి అనేది, మర్మంగా ఉన్నాడు, కనపడకుండా ఉన్నాడు, అది కాదు నేను అడిగింది. ఆయన ఏ కేటగిరీలో ఉన్నాడు, ఆయన స్థితి ఏంటి, దాని గురించి చెప్పండి. దేవుని కుమారుడుగానే ఉన్నాడు. ఎలాగా, ఒక రిఫరెన్స్ చెప్పండి. ఎలాగా అంటే అంటే భూమి మీదకి రాకముందు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు, లేకపోతే భూమి మీదకి వచ్చే ప్రవచనాలు కాకుండా ఆయన భూమి మీదకి ప్రత్యక్షం అవ్వకముందు, ప్రవచనాల రూపకంగా కాకముందు యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఎలా ఉన్నారు, దేవుని దగ్గర ఎలా ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక 2 రిఫరెన్స్లు చెప్పండి అంటున్నాను. నేను ఇప్పుడు మీకు స్ట్రైక్ అయింది, దాన్ని విప్పితే ఏమైనా బ్లాస్ట్ అవుతుందని ఆలోచిస్తున్నారు ఏటో నాకు అర్థం అవ్వలేదు. స్ట్రైక్ అవటం అంటే పోనీ స్ట్రైక్ అయింది అనేటటువంటి విధంగా కూడా మీరు మాట్లాడారు కాబట్టి మీ మీ ఇంటెన్షన్ లో, మీ హృదయంలో 1-2 రిఫరెన్స్లు ఉండాలి. అదొకసారి నాకు చెప్తే అవి చెప్పేస్తే నువ్వు ఏదో వక్రీకరణ చేసే ప్రయత్నం చేస్తావు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పగలవా లేదా, నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్తే నేను వక్రీకరిస్తాననేటటువంటి ఆలోచన కూడా వక్రీకరించడం కాదు. ఇప్పుడు నేను ఏదో చూపిస్తే నేను చూపించి మీరు దాన్ని బేస్ చేసుకో మాట్లాడడం కాదు. మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పండి. మీరు గంటాపదంగా మాట్లాడుతున్నారు కనుక, ఎవరైనా ఉంటే రండి అని పిలుస్తున్నారు కనుక, ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద మీకు అవగాహన లేకుండా అంతలా మాట్లాడరు కదా. అంతే కదా. మరి అవగాహన ఉండేటప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో ఎలా ఉన్నారంటే కుమారుడుగా ఉన్నారని అన్నారు. దానికి సంబంధించిన రిఫరెన్స్ ఒకటి చెప్పండి. రిఫరెన్స్ 1-2 కాదు, బోలెడు చూపిస్తా. వద్దు అలాంటి మాటలు వద్దన్నా, ఒక్కటి చెప్పన్నా బ్రదరు. అన్నా మీరు మాట్లాడినప్పుడు నేను కామ్ గా ఉండి మీరు వినండి. చెప్పండి. ఒక విషయం ఏంటంటే, మీ ఇంటెన్షను, మీ ఒపీనియన్, ఈ 2 నాకు అర్థమైనాయి. అర్థమైంది కనుకనే చెప్తున్నాను. నేనేమి చెప్పినా నమ్మే స్థితిలో నువ్వు లేవు. నేను నమ్మడం గురించి మీరు చెప్పకండి, బైబిల్లో ఉన్నది చెప్పండి. నమ్మటం కాదు, సత్యం చెప్పండి. ఎవడో నమ్ముతాడు, నేను ఇది చెప్పాలి, ఎవడో నమ్మడానికి నేను వక్రీకరించేయాలనేది కాదు. మీరు సత్యం చెప్పండి. నేను నమ్మినా నమ్మకపోయినా ప్రజలకు తెలుసు కదా, బైబిల్ మీరు సమాజంలో చెప్తున్నారు కదా, మీరు సత్యం చెప్పండి. నా నమ్మకంతో మీకు పనే ఉంది వాస్తవం చెప్పడానికి, అంతే కదా. మరి చెప్పండి. నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను, లేదంటే మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకున్నా కూడా నేను మాట్లాడుకుంటూ అయినా జర్నీ చేస్తా. లేకపోతే రేపు గాని ఎల్లుండి గాని నాకు ఖాళీ ప్లేస్ లో ఒక్క రిఫరెన్స్ చెప్పండి అన్న. ఇప్పుడు ఇంత బలగుద్ది ఇన్ని వీడియోలు మాట్లాడారు మీరు, ఒక్క రిఫరెన్స్ చెప్పమంటే అదంటున్నారు, ఇది అంటున్నారు, జర్నీ అంటున్నారు, ఈ నెంబర్ సేవ్ చేసుకుంటాను అంటున్నారు. ఏంటన్నా ఇదన్నా, ఒక్క రిఫరెన్స్ చెప్పండి అన్న. నీకు మాట చెప్పనా, నువ్వు ఫీల్ అవ్వకపోతే? మాట వద్దు, రిఫరెన్స్ కావాలి నాకు. నేను రిఫరెన్స్ చెప్తే అది కాదు ఇది కాదు అంటావు, రిఫరెన్స్ చెప్పమని అంటావు. రిఫరెన్స్ చెప్పానా లేదా? నువ్వు చెప్పు, యథార్థంగా నీ గుండె మీద చేసుకొని చెప్పు. నేను అడిగింది చెప్పండి మీరు. నేను ఏమడిగాను? యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఆయన కేటగిరీ ఏంటి, ఆయన స్టాండర్డ్ ఏంటి, దాని గురించి చెప్పమన్నాను. మర్మమై ఉన్నారు, కనపడలేనట్టుకున్నారు, అది కాదు. నేను కనపడడం గురించి, అదృశ్యం గురించి మాట్లాడట్లేదు, ఆయన స్థితి గురించి మాట్లాడుతున్నాను. స్థితి ఏమై ఉందో నేను చెప్పాను. చెప్పండి. నా పొజిషన్ ఏంటో నేను చెప్పాను ప్రస్తుతానికి. మీరేమో నేనేమనుకున్నానంటే, మీరు ఇన్ని బలగుద్ది మాట్లాడుతున్నారు కూడా లేదు బ్రదర్. మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా కళ్ళు మూసుకొని మాట్లాడగలరేమో అని అనుకున్నాను. సబ్జెక్ట్ పైన మీకు అవగాహన ఉంటదేమో అనుకోని. కనీసం ఎదుటిని అర్థం చేసుకునే స్థితిలో ఓకే. మీరు ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేయండి, ఇబ్బంది ఏమన్నా చెప్పాలి. కానీ నా పొజిషన్ ఏంటి, ఈ సమయం ఏంటి, నేను ఇంకా ఎంత బండి మీద జర్నీ చేయాలి, నాకు మీకు లెక్క కారులో లేకపోతే లేవు, బండి మీద జర్నీ చేయాలి పరిగెత్తుకొని. భగవాన్ దాస్ గారు ఓకేనండి. భగవాన్ దాస్ గారు మీరు ఫ్రీ అయిన తర్వాత మా ఫోన్ చేయండి, ఇబ్బంది ఏముందండి. మీరు ఫ్రీగా ఎప్పుడైతే పోతారో అప్పుడే మాకు ఫోన్ చేయండి. భగవాన్ దాస్ గారు మీరు ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేయండి, ఇబ్బంది ఏముంది. ముందు చెప్పొచ్చు కదా. అంటే మీకు బల్లగుద్దు మాట్లాడితే సబ్జెక్ట్ అంతా మీ త్వరలో ఉందేమో అనుకున్నాను. సరే, ఫ్రీగా మీరు అన్ని రిఫరెన్స్ ఎత్తుక్కొని ఫోన్ చేయండి నాకు. నేను చాలా దూరం జర్నీ చేయాల్సిన వాడను, నా బిజీలో నేను ఉన్నాను అని చెప్పాను. భగవాన్ దాస్ గారు ఓకేనండి, అర్థం చేసుకున్నాం. మీరు అంత గట్టిగా ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు కదా, సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటదేమో అనుకున్నాను నేను. సరే, రిఫరెన్స్ ఎత్తుకుని మీరు ఫోన్ చేయండి ఫ్రీగా ఉండేటప్పుడు, ఇబ్బంది ఏముంది, మాట్లాడదాం.
మన ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడొద్దు బ్రదర్. అయ్యో నేను నేను మాట్లాడగలను అలా, నేను మాట్లాడగలను. భగవాన్ దాస్ గారు, గదిలో ఇందులో ఉన్న నేను వాడిని మాట్లాడడంలో ఆపి, తప్పే గదిలో ఉందండి. ఉన్న వాడిని నేను ఆపి ఒక సబ్జెక్ట్ మీద సంవత్సరాల పొడిగి మాట్లాడితే, నేను అర్ధరాత్రి మీరు లేపినా కూడా బైబిల్ తీయకుండా నేను మీతో మాట్లాడగలను ఒక సబ్జెక్ట్ గురించి. సో మీరు మీరు అలాగే ఇదే సబ్జెక్ట్ మీద గత 4-5 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, ఇదే సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడుతున్నారు కనుక భగవాన్ దాస్ గారు, ఈ సబ్జెక్ట్ మీద మీకు అవగాహన ఉంటదేమో అనే ఉద్దేశంతోనే నేను అడిగాను. సరే, అందుకోసం మీకు నేనే మీరు మీ ఉంటున్నానంటే, మీ పరిస్థితిలో ఇదిగో మీరు ఉన్నారు బ్రదర్ కనుక, మీ బ్రదర్ ఇబ్బందులు మీరు ఉన్నారు బ్రదర్ కనుక, హలో మీరు ఫ్రీ బ్రదర్, అయిన తర్వాతే ఫోన్ చేయండి, ఇబ్బంది ఏముంది? వినండి వినండి. నేను మీరు చెప్పినా కూడా విని మీ దగ్గర నుంచి కూడా నేర్చుకోవటానికి కూడా సిద్ధంగా ఉంటా నేను. ఓకే, అది నా నా మనస్తత్వం. నువ్వు మంచిదండి. చెప్పుకొని నేను అందరం నేర్చుకుంటా. అలాగే ఉండాలి. బైబిల్ దగ్గర అందరూ మీరు విద్యార్థులే. చెప్పండి, నేను నేర్చుకుంటా. బైబిల్ దగ్గర అందరూ విద్యార్థులేనండి. ఖచ్చితంగా మనందరం కూడా మరి బైబిల్ దగ్గర విద్యార్థులమై ఉండాలి. విద్యార్థులు అని మాట్లాడేటటువంటి మీరు ఇప్పటివరకు మాట్లాడినటువంటి మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? భగవాన్ అర్థం దాస్ గారు, మీరు కాకుండానమ్మా. తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడు అంటే మీరు ఆ సబ్జెక్ట్ మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కనుక మీకు అవగాహన ఉంటదేమో అనుకో నేను అడగటం జరిగింది. మీరు మీరు ట్రావెలింగ్ లో ఉన్నారంటున్నారు కదా. ఓకే, ఫ్రీ అయిన తర్వాతే మాట్లాడదాం. ఓకేనండి. సరే. ఓకే, నైట్ అండి. గుడ్ నైట్ అండి.